హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా. చూసేయండి కొంచెం. ఇక్కడ ఇది మా బ్యాక్ యార్డ్ అనమాట. కొంచెం అగ్లీగా ఉంది చూడండి. ఇక్కడ మా అత్తయ్య అక్కడ నువ్వులు ఎగరేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ ఏమో సన్‌ఫ్లవర్స్ అండి. ఇంకేదో అనుకోవద్దు. సన్‌ఫ్లవర్స్ అనమాట. కానీ పెటల్స్ ఊడిపోయాయి. చాలా చిన్న చిన్న పురుగుల్లా ఉన్నాయి కదా! అవేమనమాట అసలైన సన్‌ఫ్లవర్ బీడ్స్. అవి రాగానే వాటితోటి ఆయిల్ చేస్తారు ప్రెషర్‌లో ఏసేసి. చూసినారా ఎంత పెద్దగా ఉందో? నా చెయ్యి కూడా సరిపోవట్లే. చాలా బరువుంది. నేనెప్పుడు ఇంత దగ్గర నుంచి చూడలే. ఫస్ట్ టైమ్ చూషినా. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర అయితే ఇలాగా రైస్ పంట ఏస్తారు. ఇంకా నువ్వుల పంట ఏస్తారు. కానీ ఎప్పుడు సన్‌ఫ్లవర్ పంట ఎయలే. ఈసారి ఫస్ట్ టైమ్ ఏసారంట. కానీ సీడ్స్ మాత్రం చాలా పొడవుగా వస్తాయి. ఇక్కడేమో చాలా చిన్నగా వచ్చాయి. ఫస్ట్ టైమ్ కదా! మనం ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్ కొనేసుకుంటాం. అది రియల్‌గా సన్‌ఫ్లవర్ ఆయిలో లేదో ఎప్పుడు ఆలోచించం కదా! బట్ వాటి కింద వెనకాల కష్టం ఇంత పెద్దగా ఉంటదనమాట. ఇదిగో చూసారా? ఎప్పుడు నువ్వులు తినండి అంటారు కదా ఎవరైనా. నువ్వులు చ క నువ్వులతో ఉండే కష్టం కూడా చాలా ఉంటది. ఒక రైతుకే తెలుస్తదనమాట. నువ్వులు కూడా చాలా కష్టపడాలి. అవి ఎగరేయాలి, వేరు చేయాలి, చిన్నవి సెపరేట్ చేయాలి. చాలా కష్టము. మా అత్తయ్య అవన్నీ సెపరేట్ చేసేసారనమాట. అండ్ ఇప్పుడు మనము సన్‌ఫ్లవర్ సీడ్స్ ఓపెన్‌లో ఉంటే ఎలా ఉంటాయో చూద్దాము. అండ్ నా ఛానల్‌కి నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నాను. కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇవి ఎప్పుడు నేను డీమార్ట్‌లో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్‌గా చూసేసరికి అసలు తినబుద్ధే అవ్వడం లేదు. బట్ ఇది హెల్తీ అండి. తినండి. హ్యాపీ డే ఎవ్రీవన్.